నమస్తే, వెల్కమ్ టు మెటాప్లస్. ఇక ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న మూవీ వచ్చేసి గేమ్ చేంజర్. మరి ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా ఎలా ఉంది? 2019లో రిలీజ్ అయిన రిజల్టే ఇప్పుడు రామ్ చరణ్కి వచ్చిందా, లేకపోతే సినిమా విజయ్ తెరాలకు చేరిందా? అసలు సినిమా పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, సినిమా ఎలా ఉంది, చాలా డీటెయిల్డ్గా మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ ట్యాబ్ సుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పిన్ టు పిన్ తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా ఆయనకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే. నమస్తే. గేమ్ చేంజర్ అంటే ఓ పక్కన భారతి 2 ఫెయిల్యూర్తో శంకర్ పైన అంచనాలు లేవు, లేకపోయినా భారతి 2 ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఎంతో కొంత బెటర్ సినిమా వస్తుందని అటు ఫ్యాన్స్ ఇటు ఆడియన్స్ వెయిట్ చేశారు. కానీ సినిమా రిలీజ్ అయ్యింది, అంచనాలకు మించి కాదు కదా, అసలు తలకిందులు చేసేసింది అంచనాలు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది? అంటే ఇక్కడ శంకర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ సినిమా తలకిందులైనా లేకపోతే ఈ సినిమా నిలబెట్టాలన్నా డైరెక్టర్ చేతిలోనే ఉంది. అది ఏ సినిమా అయినా సరే, ఈ సినిమానే కాదు ఏ సినిమా అయినా సరే. ఇక్కడ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి కథాపరంగా పాత చింతకాయ పచ్చడి కథ. ఎందుకంటే తన కథలను తనే కాపీ కొట్టేయమన్నట్టుగా మెసేజ్లు ఇస్తాడు, సోషల్ మెసేజ్లు ఇస్తాడు. మెసేజ్లు ఎన్నో ఉపయోగం ఉంది. ఇప్పుడు ఒక పొలిటికల్ డ్రామా కథను తీసుకున్నాడు. ఇప్పుడు పొలిటికల్ డ్రామా అంటే ఇసుక మాఫియా ఉంటుంది, రకరకాల మాఫియాలు ఉంటాయి. కథ సినిమా స్టార్టింగే బొబ్బిలి సత్యమూర్తి అనే ఒక ముఖ్యమంత్రితో మొదలవుతుంది. అతను తన తప్పులన్నీ చేసుకుంటాడు. అంతా అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతాడు. లాస్ట్లో ఈ 1 year అన్నా సరికి పరిపాలిద్దాం, మన తప్పులు మనం కవర్ చేసుకుందాం అనే దీంట్లో ఉంటాడు అతను. అతని కొడుకులుగా ఉన్న మోపుదేవి, ఇంకో రామచంద్రారెడ్డి, జయరామును ప్లస్ ఎస్జే సూర్య పోషించారు. వాళ్ళు ఏంటంటే తండ్రి స్థానాన్ని ఆక్రమించాలనే తపంతో మోపుదేవి ఉంటాడు. అతను అనారోగ్యం పాలైన తర్వాత నుంచి అక్కడ కథ మొదలవడంతో పాటు వాటి ప్యారలల్గా ఏంటంటే రామ్ చరణ్, రామ్నందన్ అనే పాత్ర, ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర. అతను ఏంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి, ఐపీఎస్ అయితే అతని అగ్రెసివ్నెస్ ఇదంతా తగ్గించుకోవాలని ఉద్దేశించి ఐఏఎస్ అవ్వమని అతను ప్రియురాలు కోరటంతో ఐఏఎస్ పూర్తి చేసుకునే పాత్రగా రామ్నందన్ కనిపిస్తాడు. ఇలా మొదలైన కథ అంటే పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది ఎక్కువ. ఎందుకంటే పొలిటికల్ రాజకీయ నాయకులతో ముడిపడిన ఇది కాబట్టి పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఒక ఇంటర్వ్యూల ముందుకు వచ్చేసరికి కథ ఒక విపరీతం మలుపు తిరుగుద్ది. ఆ మలుపు ఏమిటి అన్నది సస్పెన్స్ అనుకోవాలి. ఎందుకంటే మనం ముందే మలుపులు కథలని చెప్పేస్తే ఇబ్బంది కాబట్టి ఆ మలుపుల తోలికి మనం పరవద్దు. సినిమాలో మలుపులు ఉన్నాయి కానీ మెరుపులు లేవు. సరే, ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ కొన్ని డౌట్స్ వస్తున్నాయండి. అప్పన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వచ్చే రామ్ చరణ్ తండ్రి తాలూకు పాత్ర ఏదైతే ఉందో, అభ్యుదయ పార్టీ, ఆ పార్టీ తాలూకు సింబల్ కూడా ఇట్లా 2 చేతుల్లో కలిపి ఒక సింబల్ పెట్టారు. అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ అప్పన్నగా డిజైన్ చేశారు అంటున్నారు. దానిపైన మీ టాక్ ఏంటంటారు? ఎవరైనా కరెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు తీయాలంటే అట్లాంటి పోలికలు పెట్టుకుంటారు. కామన్గా జరిగేదే అది. అలా అనుకుంటే ఇప్పుడు మోపుదేవి పాత్రని మనం జగన్మోహన్ రెడ్డి అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసేవాడు అది కూడా అన్నారు. ఎందుకంటే ఏపీలో జరిగిన ఇసుక, ఈ దందాలు ఇవన్నీ కొట్టొచ్చినట్టు చూపించాడు శంకర్. యాక్చువల్లీ శంకర్ అంటే తమిళ డైరెక్టర్, తమిళ్ ఫ్లేవర్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో పర్టికులర్గా చూసుకుంటే ఎక్కువ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పర్టికులర్గా ఆంధ్రానే టార్గెట్ చేసినట్లుంది. ఆ మోపిదేవి అనేది మీరు చెప్పిన క్యారెక్టర్ ఎస్జే సూర్య పోషించింది. కొంచెం జగన్ అన్నది డైరెక్ట్గా చూపించలేదు, కానీ ఆ క్యారెక్టరైజేషన్లో కానీ ఇసుక దందాలు అండ్ లిక్కర్ సిండికేట్స్, ఫ్లైఓవర్లో కూలిపోవడం ఇలాంటివన్నీ వీళ్ళకే ఆపాదించినట్టు చేశాడు అన్నారు. దానిపైన మీ టేక్ ఏంటంటే? అంటే రాజకీయాల పరంగా సినిమాలు చేయాలన్నప్పుడు కరెంటు ఇష్యూస్ తీసుకుంటారు ఏదైనా సరే. వేరే రాష్ట్రాల కన్నా మన రాష్ట్రాన్ని అందరూ భూతాత్మలో చూశారు కాబట్టి తెలుగు నేటివిటీలో సినిమా ఉండాలి కాబట్టి నేటివిటీ కోసమైనా సరే ఇలాంటివి పెట్టుకుంటారు. అదే చేస్తుంటారు వీళ్ళు. అంటే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినట్టే లాస్ట్లో ఎస్జే సూర్య బద్దలు కొట్టడం, ఇవన్నీ ఆంధ్ర నుంచి ఇన్స్పైర్ అని అంటారా, లేకపోతే అలా మామూలుగా కథలో రాసుకుంటే జరిగింది? అలాగే ఎక్కడైనా అట్లాగే జరుగుతుందిగా. ఇప్పుడు ఈవీఎంలు ధ్వంసం చేయడం అనేది ఇక్కడ ఆంధ్రాలో జరగక్కర్లా, అన్ని చోట్ల అదే జరుగుతుంది. అంటే కథాపరంగా కంటెంట్ పరంగా చూసుకుంటే అంతా బాగానే ఉంది ఇదంతా. కానీ చెప్పే కథనంలో బిగువు లేకపోవటమే ఈ సినిమాకి పెద్ద డ్రాబ్యాక్. అది డైరెక్టర్ ఫెయిల్యూర్ తప్పితే వేరే ఏమీ కాదు. అది కథనంలో బిగువు లేదు. ఇంకొకటి ఏంటంటే లాజిక్ లేని సన్నివేశాలు అనేక ఉన్నాయి, కానీ సినిమాలో మ్యాజిక్ కూడా చేయలేకపోయాడు. లాజిక్ లేకపోయింది, కనీసం మ్యాజిక్ అన్న చేయాలి శంకరు. అక్కడ శంకరే తడబడ్డాడనేది అనిపిస్తుంది. భారతీ 2 లాగానే ఇది భారతీ 3 అనుకోవాల్సి వస్తుంది. భారతీ అంటే ఏమాత్రం అసలు పసలే శంకర్కి ఇంకా ఒక మంచి కథ అందించిన ఒక మంచి సినిమా తీయగలడని మీకు అనిపించిందా ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత? ఈ సినిమాతో అతను ఏంటనేది అర్థమైపోయింది అందరికీ. నాకు అనిపించడమే కాదు, ఇంక భారతీయుడు 3 తీసినా కానీ రేపు ఫలితం అలాగే ఉండబోతుంది అనేది మనకు అర్థమైపోయింది.
అంటే గతం మునుపటి ఉన్న శంకర్లో ఆ సత్తా ఏమైందనేది ఎవరికి తెలియదు. ఒకవేళ ఆయనకి శంకర్కి ఏమైనా ఘాట్ రైటర్ ఏమైనా ఉండి ఆ రైటర్ వల్ల క్రెడిట్స్ వచ్చినాయా, మరి అప్పుడు టాలెంట్ ఉన్న శంకర్ గారు మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడ మనం ఈ సినిమా విషయం తప్పు పట్టాల్సిన శంకర్నే తప్పు పడాల్సి వస్తుంది. నిర్మాత ఖర్చు పరంగా ఎక్కడ వెనకాడకుండానే అన్నీ సమకూర్చాడు. నిర్మాత పరంగా దిల్ రాజు గారు ఏం తప్పులు చేయలే. హీరోకి రామనందన్ పాత్రకి కానీ అప్పన్న పాత్రకి కానీ రామ్ చరణ్ 100% న్యాయం చేశాడు. తన పాత్ర తనకి ఏ ఇబ్బంది పెట్టలే. ఇక కాకపోతే హాస్యం కోసం పెట్టిన సునీల్ పాత్ర కానీ ఇక వెన్నెల కిషోర్ పాత్ర కానీ అది అసలు హాస్యం విషయంలో చాలా వీక్ అని చెప్పాల్సి వస్తుంది. కామెడీ కూడా పండల. అంటే మరి సార్ ఈ గేమ్ చేంజర్ సినిమా అన్నది రామ్ చరణ్ విషయం ఎలా ఉంది? ఎందుకంటే రామ్ చరణ్కి డోకాలేదు. ఇది కాకపోతే బుచ్చిబాబు సినిమాతోనే తను మళ్ళీ కంబ్యాక్ అవ్వచ్చు. కాకపోతే ఫ్యాన్స్లో ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక సోలో సినిమా పడి హిట్ కొట్టలేదు అన్న ఒక చిన్న ఫీలింగ్. ఇప్పుడు మరి శంకర్కి ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఎవరైనా సినిమాలు ఇచ్చే అవకాశం ఉందంటారు? అసలు ఆయన సొంత సినిమాలు చేసుకోవడం బెటరు. కనీసం నా సినిమా నేను హిట్ చేసుకోవాలని తప్పనిసరిగా పనిచేస్తాడు. బయట వాళ్ళు ధైర్యం సరిపోదు. ఇప్పుడు శంకర్తో సినిమా చేయించాలంటే ధైర్యం సరిపోదు. ఎందుకంటే దిల్ రాజు లాంటి బ్యానర్, ఆ బ్యానర్ వాల్యూ కనుక మంచి హిట్ ఇవ్వాలి. ఫస్ట్ టైము తెలుగులో డైరెక్ట్గా చేయటము, ఈ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద సినిమా చేయటము, రామ్ చరణ్తో చేయటము, ఇవన్నీ ఫస్ట్ ఇదే కదా. అసలు భారతీయ 2 ఫ్లాప్ అయినప్పుడే ఈ సినిమా మీద నీళ్ళు కమ్ముకున్నాయి. ఈ సినిమా ఏమవుతుందని భయాలు కమ్ముకున్నాయి. కానీ ఇక్కడ బ్యానర్ వాల్యూ కానీ నిర్మాతను చూసుకుని రామ్ చరణ్ చూసుకుని సినిమా ఆడే అవకాశం ఉంది అని అనుకున్నారు. గేమ్ చేంజరు హిట్ అవ్వచ్చు అని అనుకున్నారు. కానీ అది గేమ్ ఓవర్ అనేది ఇప్పుడు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు ఈ సినిమా గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఫస్ట్ ఈ సినిమా కథని తలపతి విజయ్ చేయాలి. అతను రిజెక్ట్ చేసిన తర్వాత రామ్ చరణ్ అంటే అక్కడ కథ నచ్చకే ఈ సినిమా ఇక్కడికి వచ్చిందంటారా? లేకపోతే శంకర్తో సినిమా తీసే సాహసం లేక తమిళ నిర్మాతలు వదిలేసుకున్నారా ఈ కథని? అదేంటి, ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఎన్నైనా మాట్లాడతారండి. ఇప్పుడు ఎందుకంటే అది వాళ్ళు వదులుకున్నారా లేదా? ఎందుకంటే ప్రతి కథ వాళ్ళకి పరిచయం ఉన్న హీరోలు అందరి దగ్గరికి వెళ్తుంది. కొంతమందికి దాంట్లో ఏదో పాయింట్ వచ్చి చేస్తారు, కొంతమంది ఏంటంటే వదులుకుంటారు. హిట్ వచ్చినప్పుడు అరే నేను మిస్ అయిపోయాను, నేను రాజకీయ పార్టీ పెట్టాను కదా, ఇది హిట్ అయ్యింటే విజయ్ అలా అనుకుంటాడు. నేను తమిళనాడు రాజకీయ పార్టీ పెట్టాను, నాకు ఎలక్షన్కి ఉపయోగపడేది అనుకుంటాడు. ఇప్పుడు నేను మంచి కరెక్ట్గా నేను తీసుకున్నాను అనుకుంటారు వాళ్ళు. అదేండి ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని విభజిస్తే ఏ హాఫ్ బాగా నచ్చింది? అంటే ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఒక అరగంట పాటు సినిమా విపరీతం ల్యాగ్, ఆ లవ్ స్టోరీ, లవ్ డ్రాగ్ డ్రాప్ అవన్నీ అనవసరం అనిపించింది. నువ్వు కథతో ట్రావెల్ అవ్వాలి కానీ అలాగే స్టార్టింగ్లో ఉన్న రైలు ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చే సన్నివేశంలో అనవసరమైన ఫైట్ పెట్టడం, మళ్ళీ అక్కడ వినయ విజయరామ గుర్తొచ్చింది నాకు. ఇట్లా కొన్ని గాడి తప్పింది. అరగంట సేపు అసలు సినిమా ఎటు వెళ్తుందో అర్థం కాల. ఆ తర్వాత పొలిటికల్ బ్యాక్డ్రాప్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా సెకండ్ హాఫ్ వచ్చిన సరేసరికి క్లైమాక్స్ మరీ డ్రాబ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఎలా చూపిస్తున్నారు, ఒక మిరాకిల్ చూపిస్తున్నారు, క్లైమాక్స్ మీద ఫోకస్ పెడుతున్నారు ఎక్కువ. అలాంటిది క్లైమాక్స్ కూడా పెద్ద మైనస్ అయింది ఇక్కడ ఈ సినిమాలో. ల్యాగ్ అని కాదు, ఇప్పుడు హీరోయిజం ఎలివేషన్ అయ్యేలాగా క్లైమాక్స్ ఫైట్స్ కానీ అవన్నీ ఉండాలి. ఇక్కడ ఈ సినిమాలో అది లేదు. పైగా అతను ఒక బలహీనుడిగా చేసాడు. ఇక్కడ రాడ్ దింపేసేసరికి ఆ హీరో కూడా బలహీనుడిగా మారిపోయే పరిస్థితి వచ్చేసింది. అతను అగ్రెసివ్ పోలీస్ ఆఫీసరు, అతనిలో అగ్రెసివ్నెస్ ఉండకూడదంటే కనీసం ఐఏఎస్ అయితే ఇతను మారుతాడనే ఉద్దేశంతో ఆ హీరోయిన్ స్టార్టింగ్లోనే అతనికి కండిషన్లు పెట్టడం అనేది మనం చూసాం. అలాంటిది యాక్షన్ సన్నివేశాల పరంగా కూడా చాలా వీక్గా అనిపించింది సినిమా. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి మాట్లాడుకోవాలి. తమన్ అంటేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఇస్తాడు. అండ్ పైగా శంకర్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. అతను ఏఆర్ రెహమాన్తో చేయించుకున్న, హారిస్ జయరాజ్తో చేయించుకున్న. కానీ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ కూడా అంత గొప్పగా లేదు. ఎందుకంటే పాటలు చాలా వీక్గా ఉన్నాయి. శంకర్ పిక్చరైజేషన్ వల్లే ఆ కాస్తో కూస్తో థియేటర్లో ఆ భారీతనం కనిపించింది పాటల్లో మాత్రమే, ఇంకెక్కడ శంకర్ మార్క్ లేదు. అండ్ మ్యూజిక్ పరంగా తమన్ కూడా నిరాశపరిచాడు అంటున్నారు. దానిపైన మీ టేక్ ఏంటంటారు? ఖచ్చితంగా నిరాశపరిచినట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే రికార్డింగ్ పరంగా కూడా సినిమాలో అంత మెరుపులేమి లేవు. ఏదో సౌండ్ ఎఫెక్ట్స్ వినిపించింది తప్పితే అది సినిమా కథకు అనుగుణంగా కానీ రికార్డింగ్ ఉన్నట్టుగా మనకు అనిపించాల. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్న పాటలు కూడా జరగని పాట ఒకటే బాగుంది, రామచ్చ పర్లేదు. ఇక నానా హైరాన్ అనే పాట ఇది టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల తీసారట, అది 14వ తారీఖు కలుపుతున్నారంట. పాటలు పెట్టినా కంటెంట్ ఉండాలి కదా, ముందు కంటెంట్ ఉంటే ఏదైనా నడిచిపోద్ది. అది అంటే ఈ 2 గంటల 45 నిమిషాల సినిమాలో హైలైట్స్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే హైలైట్స్ అంటే అప్పన్న పాత్రని ఒక హైలైట్గా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆ ఉన్న కాసేపు వాటికి కొద్దిగా నత్తి పెట్టడం కానీ, ఆ ఉన్న కాసేపు అప్పన్న పాత్ర కాస్త మెరిపించింది. అలాగే అంజలి కూడా యంగ్గా ఉన్నప్పుడు ఆ పాత్ర కానీ, ఆ పాటలు కానీ, ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ కొద్దిగా నాకు బాగానే అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల వరకు
మిగతా అంతా ఎస్ఏ సూర్య కూడా అది ఓవర్గా అనిపించింది నాకు. ఆ పాత్ర కూడా సరిపోతా శనివారంలో కూడా ఓవర్గా చేసినా కానీ అది అనిపించలా. ఇదేమో ఎస్ఏ సూర్య పాత్ర కూడా ఓవర్ డోస్ అయిపోయినట్టుగా అనిపించింది. ఓవరాల్గా సినిమా అంటే రేటింగ్స్ గేమ్ దగ్గరకు వస్తే మీరు ఈ గేమ్ చేంజర్కి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత అవుట్ ఆఫ్ 5కి? అంటే నేను కొద్ది మొహమాటంతోనే రేటింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక పక్క నిర్మాత డబ్బులు పెట్టారు, మరి సంక్రాంతి పోటీ, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానరు, కాబట్టి నేను 2.5 ఇస్తున్నా. జనరల్గా అది ఈ బ్యానర్ వాల్యూకిను మరి రామ్ చరణ్కి ఇవ్వాల్సిన రేటింగ్ ఇచ్చా నేను. శంకర్ సినిమా అయితే అది వేరే రేటింగ్ ఇచ్చేవాడు. శంకర్ సినిమాగా చూస్తే నేను 2 కూడా ఇచ్చేవాడు కాదు. కాబట్టి నేను 2.5 ఇస్తున్నా. 2.5 రేటింగ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అంటే 2019లో కూడా ఇలానే వినయ్ విధేయ రామతో రామ్ చరణ్ అండ్ బాలయ్య వచ్చేసి కథానాయకుడు, వెంకటేష్ వచ్చి F2. ఇప్పుడు 2025కి కూడా సేమ్ అదే రామ్ చరణ్ వచ్చేసి గేమ్ చేంజరు, బాలయ్య డాకు మంగళ్ సింగ్, వెంకటేష్ వచ్చి సంక్రాంతి. డైరెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ సంక్రాంతి వెంకటేష్ అయితే మ్యాచ్ అండి. మరి అప్పుడు విధేయ రామ అరాచక రామ అయ్యి బాబు అని చెప్పేసి కాల్ చేశారు. మరి ఇప్పుడు ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ని ఏమంటారు? అంటే గేమ్ చేంజరు గేమ్ అయిపోయినట్టుగా మనం భావించుకోవాలి. ఒకవేళ ఆ 2 సినిమాలు ఏమైనా అయితే కాస్త గేమ్ చేంజర్కి వెళ్దామని ఆలోచన రావచ్చు. ఇంకొకటి ఏంటంటే పుష్ప వీళ్ళని వదలట్లా. నేను వేడాను నేడాను నేనే అన్నట్టుగా పుష్ప ట్రావెల్ అవుతూనే ఉన్నాడు. ఒక 20 నిమిషాల సినిమా కొద్దిగా పెంచి రిలీజ్ చేద్దాం ప్లాన్ వేస్తున్నారు వాళ్ళు. మొన్న చేసేద్దాం అనుకున్నారు కానీ కొద్దిగా అవ్వలేదని చెప్పి 17 తారీఖు అంటున్నారు. మళ్ళీ పుష్ప వెంటాడుతూనే ఉన్నాడు దీన్ని. 1837 కోట్లు వచ్చినా కానీ ఎడిషనల్గా సన్నివేశాలు పెట్టుకోవడం యాడ్ అవుతుంది. ఇంకో పక్క డాకు మహారాజ్, అప్పుడు కథానాయకుని డాకు మహారాజ్ పోల్చలేము. కాబట్టి డాకు మహారాజ్ మీద అంచనాలు ఉన్నాయి, సంక్రాంతి కృష్ణ మీద అంచనాలు ఉన్నాయి. ఈ 2 సినిమాలు హిట్ అయితే వేరే విషయం, హిట్ అవ్వకపోతే వేరే విషయం. ఈ 2 సినిమాలు నిలబడితే గేమ్ చేంజర్ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటారు. 280 కోట్లు అండి. ఆ 2 సినిమాలు నిలబడితే మళ్ళీ గేమ్ చేంజర్కి ఇబ్బంది. ఒకవేళ ఆ 2 సినిమాలు ఏమన్నా అటు ఇటు అయితే మళ్ళీ ఏమన్నా గేమ్ చేంజర్ వైపు జనం చూడొచ్చేమో. అంటే ఇప్పుడున్న సినిమా మీరు చూశారు, ఇప్పుడు మీకు అనిపించిన దాంట్లో ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకుంటే సినిమా సేఫ్ జోన్లో పడుతుందా, లేకపోతే 20-30 కోట్ల నష్టంలో మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయా? సేఫ్ జోన్లో అయితే పడే వాతావరణం కనపట్లేదు నాకు. ఎందుకంటే ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగానే రికార్డులు వచ్చే అవకాశం కనపడట్లేదు. ఎందుకంటే 6000 థియేటర్లో దగ్గర రిలీజ్ చేశారు. పుష్ప 2 అయితే 18,000 థియేటర్ కంపారిజన్ మనం మొదలు అనవసరం. కానీ అది ఎక్కువ థియేటర్లు చేసినా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అంత బుక్ మై షోలో ఒక రోజు ముందు రిలీజ్ చేశారు. పైగా దగ్గరికి వచ్చిన తర్వాత హైప్ కూడా తగ్గించారు. అంచనా పెరిగిపోతున్న ఉద్దేశంతో సినిమా మీద హైప్ తగ్గించారు. అయినా సరే తగ్గించినా కానీ దానికి తగ్గట్టుగా కంటెంట్ నిలబడలేకపోయింది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికైతే సేఫ్ కాదు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ గేమ్ చేంజర్ పైన డీటెయిల్డ్ విశ్లేషణ. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా, చేసేయండి లైక్, కొట్టేయండి సబ్స్క్రైబ్.